రే వెంకీ నీకోటి తెలుసా? తెలుసు. ఏంట్రా తెలుసు? మరి లేకపోతే నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. నీకు చెప్పను, వాళ్ళకు చెప్పుకుంటా. చిన్న సినిమా ఆడాలంటే మౌత్ టాక్ ఎంత అవసరమో, మా ఈ చిన్న ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారండి. అర్థం కాలేదు కదా? అదేనండి, మన ఫిల్మే మోదీ ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది. ఏంటి హైప్ బటన్ వచ్చిందా? అదేగా చెప్తున్నాను. ఎందుకు అలా కుక్కలా దొరుకుతున్నావు? ఏమైంది? అదేరా మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చిందంట. ఏంటి? లాగొద్దు, వాళ్ళకి ఎపిసోడ్ లేట్ అయిపోద్ది. అదేనండి, ఇప్పట్లాగే లైక్ కామెంట్ అలాగో చేస్తారు, కానీ ఈసారి ఆ హైప్ బటన్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరిచ్చే ఆ చిన్న హైప్ మాకు కొండంత ఎనర్జీ ఇస్తుంది. కరెక్ట్. మీరు అక్కడ బటన్ నొక్కి హైప్ ఇస్తే మేము ఇక్కడ డోర్స్ పెంచి క్రేజీ ఎపిసోడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. ఏమంటారు? పదండ్రా, వాళ్ళకి ఎపిసోడ్ టైం అవుతుంది. ఎదవాళ్ళు అన్నీ చెప్పారు కానీ అక్కడ మర్చిపోయారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేయండి, సరేనా? వాళ్ళు ఆల్రెడీ సీన్లోకి వెళ్ళిపోయారు, రండి చూద్దురు. ఏవండి ఏవండి, ఇతనొకడు తెల్లారు లేపమంటాడు, మంచం మీద ఉంటాడు. ఏవండి లేవండి, ఎర్రగా ఎండెక్కింది. ఈ కుక్కర్ ఒకటి విజిల్స్ రావు. ఏవండి లేవండి. అబ్బా ఏంటి ఎంత టైం అయిపోయింది? లేట్గా వెళ్తే ఓనర్ గారు ఓనరంలో రక్కేస్తాడు. ఏమే ఎక్కడే? ఏవండి లేచారా? నిన్ను కొంచెం వేగంగా లేపమన్నాను కదా. నీకు చెప్పిన పనే సరిగా చేయవే బాబు నువ్వు. నీ వాళ్ళు ఇప్పుడు నాకు ఓనర్ గారితో డబ్బులు అవుతాయి. అది కాదండి, నేను లేపుతూనే ఉన్నా, అయినా మీరే లేవలేదు. ఆపు దగ్గరకు వచ్చి లేపచ్చు కదా, దూరంగా ఉండి అరుస్తావేటి? అది కాదండి, నాకు నెలసరి అయినా నాకు ఓపిక లేకపోయినా నేనే గట్టిగా అరిచా, మీరే లేవలేదండి. నెలసరే నెలకోసారి వచ్చేదేగా, ఓపిక లేదంట. తింటావు కదా, వంట అయిందా లేదా ఎంతకే? లేదండి, ఇంకా వంట చేస్తున్నా, కాస్త కడుపులు నొప్పుగా ఉంది. ఇదో వంకే నీకు, లేచింది లేట్, ఇంకా క్యారేజ్ కట్టే వరకు ఉండాలి. అయినా వంట చేయడానికి ఏంటి ఎంత లేట్ నీకు? నా బాధ అర్థం చేసుకోండి, పనులు చేయలేకపోతున్నాను. ఏంటి ఇంట్లో ఉండి ముగ్గురికి వండి పెట్టడం కూడా పనేనేటే? నేనే ఆడదాన్ని అయితే ఎంత బాగున్నా. వంట చేయడం, సీరియల్ చూసుకోవడం, ఆడాల గుంపుతో అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇంతే కదా ఆడాల జీవితం. అంటే ఏంటండి, ఆడదాని జీవితం అంత సులువు అనుకుంటున్నారా? మరి కాదేటే, వంట చేయడం, ఇల్లు ఆడడం, తిన్నగిన్ని కడిగి సారబెట్టడం, ఇవే కదా పెద్ద కష్టమేంటి. అన్నిటికన్నా సులువైన జీవితం ఆడదండి. అదే మగాడిదైతే బయటికి వెళ్ళాలి, కష్టపడాలి, డబ్బులు తేవాలి, ఇంట్లో సమస్యలు తీర్చాలి. సంపాదించడం అంత సులువా చెప్పు? పులుసు కారిపోద్ది. అంటే మీ ఉద్దేశం ఏంటి? సంపాదించడం కంటే ఇంట్లో ఉండి వండి పెట్టడం కష్టం కాదంటారా? అయితే మీరే మీ వంట చేసుకోండి. వంట చేయడమా? అది ఇంకా సింపుల్. ఏటమ్మా ఏటైంది మీ ఇద్దరికి? అలా ఎప్పుడు చూసినా గొడవ ఆడుకుని ఉంటారు. అరే వెంకీ, ఈ రోజు నుంచి మీ నాన్నగారు వండుతారట్రా వంట, హ్యాపీగా తినొచ్చు. నీకేటైందమ్మా, నువ్వు వండవా? రే, ఆడదాని జీవితం అంట మగాడి కంటే గొప్పదంట. నువ్వు మగాడేగా, మనం వండుకొని తిందాంరా. అలాగే నాన్నగారు. అవునే అమ్మా, మీ ఆడవాళ్ళు చేసేదే వంట చేసి వడ్డించడం కదా, దానికి ఎందుకు పెద్ద బ్రహ్మ విద్యలో బిల్డప్లు మీరును? ఆ మాత్రం దానికి ఎందుకు పెద్ద పంతాలు పట్టింపులు? నువ్వు మగాడవే కదా, మీ నాన్నతో పాటు వత్తాసు పలకడానికి వచ్చావు. మీ వంట మీరే చేసుకోండి, మీకు ఈజీయే కదా. అమ్మా ఏటే ఇంట్లో పని అంటే ఏదో పెద్ద పని ఏదో అన్నట్లు మాట్లాడుతావు. నేను చేయలేనా ఏటి? నువ్వు చూడు, అన్ని నేనే చేసేస్తున్నా. అలాగే, అది చూస్తా. బాబు, ఈ రోజు ఇల్లంతా నీదే, నాకు రెస్ట్, నేను వెళ్ళి పడుకుంటా. ఎగ్జామ్స్కి చదవమంటే కష్టం కానీ ఇంటి పనులు అంటే దుమ్ము దులిపేమా? ఇన్ని రోజులు ఈ ఏరియాలోకి రాకపోవడం వల్ల నాకు తెలియలేదు కానీ ఏంటి ఎన్ని గిన్నెలు ఉన్నాయి? అమ్మా వంట చేయకపోయినా పర్లేదు కానీ ఈ గిన్నెలు కొంచెం కడిగివే. మీరు తిని గిన్నెలే, వెళ్ళి కడుక్కోండి అమ్మా. అమ్మో, అమ్మకు అమ్మోరు పోయినట్లుంది, అసలు తగ్గడమే లేదు. మనమే చేసుకుందాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, సబ్బు పట్టుకొని గిన్నెలు తోముతుంటే అలుపేమున్నది, మనకు సలుపేమున్నది. అమ్మయ్యా, గిన్నెలు ఎలాగోలా కడిగిసాం. నెక్స్ట్ ఏంటి? ఇల్లు తుడురా, ఇల్లు తుడు. ఎలాంటి సింపుల్ పనులు అంటే ఓకే. తొడితే కొట్టాలిరా, పట్లు కొట్టాలి, తుడిస్తే తొడాలిరా, ఇల్లు తొడాలి, చెత్త ఎంతున్నా గాని చెత్త బుట్టలో వెయ్యాలి. అబ్బా నడుము పట్టేసినట్టుంది. అబ్బా ఈ ఒక్కసారికి నడుము పట్టేసింది. అమ్మ రోజు ఎలా తుడుస్తుందో ఏటో. రే వెంకే, వంట చేసి నేను డ్యూటీకి వెళ్ళొస్తా. నాన్నగారు డోంట్ వరీ అండి, యూట్యూబ్ ఉండగా మనకెందుకు భయం? యూట్యూబ్ లో చూసి అది ఎలా వండేస్తాను వంటలా నేను. అదరకొట్టిరా, దెబ్బకి మీ అమ్మకి దెమ్మ తిరిగిపోలా. అలానే నాన్నగారు, మీరు వెళ్ళరండి, రెడీగా గుమగుమలాడేలా వండేస్తా. పప్పు టమాటా చేయాలంటే ముందు పప్పులో నీళ్లు వేసి నానబెట్టాలి. పప్పు కడిగి గిన్నెలో వేసి
ఇదేంటి ఇప్పుడు బఫర్ అవుతుంది? సరే బయటికి వెళ్దాం, నెట్ వస్తుంది. అమ్మయ్యా నెట్ వచ్చింది. అమ్మో పప్పు పొయ్యి మీద ఉండిపోయింది. అబ్బా దోమ తీరిపోయిందిరా బాబు, చేతులు కాలిపోయి. అబ్బా మంట. అబ్బా పప్పు పొట్టు మాడిపోయింది. ఒకరోజు వంటకే మనం చేతులు కాలేసుకున్నాం. అమ్మ రోజు ఎలా చేస్తుందో ఏటో. ఈ వంట పెంట మన వల్ల ఏ పనులు కాదురా బాబు. అలా బయట మా గ్యాంగ్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఎరా వెంకీ, ఆ చేతులు కట్టి గ్లౌజ్ వేసావు? కాల్సిన కొడుక, గ్లౌజులు కాదురా గాయాలు. అదే ఎక్కడ తగిలించుకున్నావు? అది పెద్ద స్టోరీలే గాని తీరిగ్గా ఖాళీ ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఆకలిగా ఉందిరా, చిల్లరుంటే ఏదైనా చెప్పరా. చిల్లరా చిల్లికి అవ్వ కూడా లేదు. 10 రూపాయలు అందరా. 10 రూపాయలకి ఏమొస్తుందిరా? ఫోన్లే కోవబన్ని అని చెప్పు. పదైతే. అవునరా, మన లఫ్ట్ గల్లేరే వాళ్ళిద్దరు ఏవో రీల్ షూట్ చేసుకుంటున్నారట్రా. ఈశ్వర్ గడు చేస్తాడు, ఆ పకోడీ గడు ఎందుకు? బాబు ఆ కెమెరామెన్ మన నత్తి సింధిలే. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు లేరా. ఇంకా ఎంతసేపు తిరుపుతావురే? ఆగరా, ఎక్కడ ఏ కంటెంట్ దొరకడం లేదు. ఆ కోవాన్ని కాంట్రవర్సీ చేద్దాంరా. వాడేదో బ్రతుకుతుంటుంటే చెడగొట్టం ఎందుకురే? కంటెంట్ క్రియేట్ చేయాలంటే ముందు న్యూసెన్స్ క్రియేట్ చేయాలరా, అప్పుడే వైరల్ అవుద్ది. నువ్వు రారా ముందు. ఎలాగో ఏడు గురు ఏదో ఒక బన్ ఇవ్వు. ఎప్పుడు బండరా ఇది? అలా కాదు బాయ్, తాజాయే బాయ్. కాదు ఇది నిలవ సరుకు. ఎప్పుడో బండ్లు అమ్మేస్తున్నావు మాకు. ఛీ, ఇది తిని పోవాలరా. నేను ఎత్తిపోకూడే, నువ్వు తీరా వీడియో. బాబు బాబు వీడియోలు తీయకండి బాబు, అలా చేయకండి బాబు. అవునరా, వీళ్ళేట్రా గొడవాడుతున్నారు. ఆయన ఎలాగమ్ముతావు ఇవన్నీ నువ్వు? నీకు ఎవడిచ్చారా పర్మిషన్? బొక్కలో తీసి నిన్ను. రే పకోడే, నువ్వు ఆ వీడియో ఆపు. రే యేసు నువ్వు ఆగు. ఏట్రా ఏటైంది అసలు గొడవ? అలా కాదురా వెంకీ, వీళ్ళు అడిగినోడు ఎవరు లేడని ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు అమ్ముకుంటున్నారా. కంపు బండ్రా బాబు. వచ్చి కంపు. ఏది బాయ్, ఒక బన్ నువ్వు. బానే ఉంది కదరా. బానే ఉందంట కదరా, ఎందుకు ఇలా కిచ్చలు చేస్తున్నారు? వీడే కంటెంట్ కోసం చేద్దామన్నాడు. రే చేతిలో ఫోను, దానికి ఒక కెమెరా ఉంటే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సరేరా. అయినా మనం ఈ టెక్నాలజీని మంచిగా వాడాలరా. ఇలా అమాయక కష్టజీవుల మీద ఎందుకు పనికొచ్చిందిరా ఈ పత్యాపారం? వ్యూస్ కోసం, లైక్స్ కోసం లైఫ్లు తీసేస్తున్నారు. మొన్నలుగా ఎవరో ఆమె, అతను తనకు తగలకుండా తగిలాడని వీడియో తీసింది. అతను తట్టుకోలేకపోయాడు, చనిపోయాడు. దయచేసి ఇలాంటి పనులు అసలు చేయకండిరా బాబు. సారీ వెంకీ, తప్పైపోయింది. నాకు కాదు, అతనికి చెప్పు. సారీ అన్న. సరే తమ్ముడు, ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అసలుకే మా చిన్న చితక బతుకులు రోజంతా కష్టపడతాయి కానీ మా పిల్లల కడుపులు నిండవు. అలాంటిది మీరు ఇలాంటి వీడియోస్ చేసి మా కడుపు కొట్టకండి బాబు. అయ్యా ఆకలిగా ఉంది, ఏదైనా. ఇదిగో అమ్మా. ఎవరమ్మా మీరు? మీకెవరు లేరా? ఏ ఊరు మీది? మాది ఈ ఊరే బాబు, నాకు ఒక కొడుకు ఉన్నాడు. మరి మీకేంటమ్మా ఈ పరిస్థితి? మిమ్మల్ని ఎవరు చూడరా? ఉన్నా కానీ లేనట్టే. పెద్ద ఉద్యోగం చేస్తాడు, పెద్ద ఇల్లు కట్టాడు, కానీ అమ్మ ఉందని మర్చిపోయాడు. నన్ను వాడు చూడక్కర్లేదు, రోజుకి ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు, నా కడుపు ఆ పిలుపుతోనే నిండిపోతుంది. చిన్నప్పుడు వాడు అమ్మ అమ్మ అని పిలిచేవాడు, ఇప్పుడు ఆ పిలుపే కొరువైంది. ఏ ఆడదానికైనా ఆస్తులు అంతస్తులు అవసరం లేదు బాబు. తల్లి అని అర్థం చేసుకునే పిల్లలుంటే చాలు, అదే కొండంత ఆస్తి. ఎన్నో బాధలు పడి పెంచిన తల్లిని పెంచడానికి వాళ్ళకి మేము భారమైపోయాం బాబు. అమ్మా తినరా ముందు, చల్లారిపోతుంది. అమ్మా సారీ, నిజంగా సారీ. ఈరోజు అర్థమైంది నువ్వు చేసే పనులు ఎంత కష్టమో. రే నాన్న, ఆడదంటే కేవలం ఆడది కాదురా, భూదేవంత ఓర్పు, ఆకాశమంత నేర్పు. నవ్వుతూ కన్నీళ్ళు దాచుకుంటుంది, ఏడుస్తూ అందరినీ నవ్విస్తుంది. అందరికీ అన్నం పెట్టి మిగిలితేనే తను తింటుంది, లేదా తన బిడ్డల కడుపు నిండిందని ఆ ఆనందంతోనే ఆకలి నింపుకుంటుంది. అమ్మా నేను ఈ ఒక్కరోజు ఒక్కపూటే వండుకోలేకపోయాను. మీ ఆడవాళ్ళు చేసే పని కొలవడానికి ఈ లోకంలో కొలబద్దే లేదు. నిజంగా మీ ఆడవాళ్ళకి మా జోహార్లు. నువ్వు మా ఇంటి దేవతవే, నువ్వు ఉండబట్టే మేము ఉన్నాం.
నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు ఎంత టైం పట్టింది. కానీ ఎప్పటికైనా చెప్తున్నా, నీకు నా జోహార్లే. చిన్నప్పుడు తండ్రి బాటలో తరువాత భర్త దారిలో నడిచి వంటింటిని అమృతాలయంగా ఇంటిని నందనవనంగా మార్చి అటు పుట్టినింటి గౌరవాన్ని ఇటు మెట్టినింటి మర్యాదను సమానంగా కాపాడుకుంటూ తన వల్ల తన కుటుంబానికి చిన్న అపకీర్తి కూడా రాకూడదని తాపత్రయపడుతూ సమాజం గర్వపడేలా తన నడవడికను దిద్దుకుంటూ నాది అన్న స్వార్థాన్ని విడిచిపెట్టి మనది అనే మమకారంతో తన వాళ్ళ కోసం తన ఇంటి సౌఖ్యం కోసం విశ్రాంతిని సైతం విస్మరించి అలుపెరుగకుండా శ్రమిస్తున్న ప్రతి స్త్రీమూర్తికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తోంది మీ ఫీల్ మై మోజీ. రే వెంకీ, నీకు ఒకటి తెలుసా? ఆ, తెలుసు. ఏంట్రా తెలుసు? మరి లేకపోతే నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. నీకు చెప్పను, వాళ్ళకు చెప్పుకుంటా. చిన్న సినిమా ఆడాలంటే మౌత్ టాక్ ఎంత అవసరమో మా ఈ చిన్న ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారండి. అర్థం కాలేదు కదా? అదేనండి, మన ఫిల్మే మోదీ ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది. ఏంటి హైప్ బటన్ వచ్చిందా? అదేగా చెప్తున్నాను. ఎందుకు అలా కుక్కలా దొరుకుతున్నావు? ఏమైంది? అదేరా మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చిందంట. ఏంటి? లాగొద్దు, వాళ్ళకి ఎపిసోడ్ లేట్ అయిపోద్ది. అదేనండి, ఇప్పట్లాగే లైక్ కామెంట్ అలాగో చేస్తారు, కానీ ఈసారి ఆ హైప్ బటన్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరిచ్చే ఆ చిన్న హైప్ మాకు కొండంత ఎనర్జీ ఇస్తుంది. కరెక్ట్. మీరు అక్కడ బటన్ నొక్కి హైప్ ఇస్తే మేము ఇక్కడ డోస్ పెంచి క్రేజీ ఎపిసోడ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం. ఏమంటారు? పదండ్రా, వాళ్ళకి ఎపిసోడ్ టైం అవుతుంది. ఎదవాళ్ళు అన్నీ చెప్పారు కానీ ఒకటి మర్చిపోయారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేయండి, సరేనా?